నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమో బ్లాగ్స్. ఈరోజు ఫిష్ ఫ్రై చేద్దామండి. రెసిపీలోకి వెళ్దాము. 1 kg నేను ఫిష్ తీసుకున్నానండి. ముళ్ళు లేనివి తీసుకోవాలి, చాలా బాగుంటుంది ఫ్రైకి. దాంట్లోకి అంతా క్లీన్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, కొద్దిగా పసుపు వేసేసి అంతా కలుపుకోవాలండి. కొద్దిగా గరం మసాలా కూడా వేయాలి దీంట్లోనే. గరం మసాలా, ఫిష్ మసాలా కూడా వేసుకోవాలి, మిస్ అయినది. కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ వేసుకొని మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలండి. ఫుడ్ కలర్ వేసుకొని నిమ్మకాయ కూడా వేసుకోవాలి. ఒక నిమ్మకాయ పిండాను నేను. నిమ్మకాయ మొత్తము పిండేసుకోవాలి. పిండుకున్న తర్వాత అంతా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత అంతా మంచిగా ముక్కలకు అంతా పట్టేట్టుగా అంతా ఈ మసాలా అంతా పట్టించాలండి. అంతా పట్టించిన తర్వాత అంతా కలుపుకోవాలి. కలిపేసిన తర్వాత దాంట్లోకి సాల్ట్ వేసుకోవాలండి. నేను లాస్ట్లో వేసాను, వేసుకుంటే మీరు ముందునే వేసుకోండి. నేను సాల్ట్ వేసాను, 1.5 సాల్ట్ అంతా వేసి మళ్ళీ కలుపుకోవాలండి. అంతా కలిపేసుకున్న తర్వాత దీనికి క్యాప్ పెట్టేసుకొని 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో నుండి తీసిన తర్వాత ఈ ఫిష్లు ఆల్రెడీ 1 hour మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేసేసుకొని ఈ ఫ్రై చేసుకోవాలండి. పెనం మీద ఎన్ని పడితే అన్ని వేసుకోండి. వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది కానీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత అటు ఇటు 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసేసుకొని అంతా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత అటు ఇటు సైడ్లో కూడా ఫ్రై చేసుకోవాలి బాగా. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ సర్వింగ్ బౌల్లోకి ఇలా అవుతాయి. ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి, ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇలా అన్నీ సర్వ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి గార్నిష్కి ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్, నిమ్మకాయ పెట్టుకోండి. చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో, చాలా టేస్టీగా ఉంటుందండి. అంతా ఎంత బాగా ఉడికిందో చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీకి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.